పెద్ద పండగ సంక్రాంతి. నేను బ్యాంకులో లెక్క దాచుకున్నా. నాతో పాటు బరిలోకి ఎవరు చెప్పండి? రే ఉడుకొని నెల కోసం నేను లక్ష రాసా. వెళ్దాం రా బడిలోకి, నేను వస్తా. అరే బాబు నేను వస్తారా? అరే నేను వస్తానా? టైం చెప్పండి, నేను కూడా వస్తాను. అరే నేను కూడా వస్తున్నా. ఏ హర్ష, ఎగ్జామ్స్ వచ్చేవాడికి ఈ సంవత్సరం ఏమైంది? మీరు చెప్పింది కరెక్టేరా. ప్రతి సంవత్సరం మీతోనే ఉన్నాను, కానీ నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోవడం వల్ల నాకు బాధ్యతలు పెరిగినాయి. ఈసారి పక్కలు తీసుకొని వాళ్ళతోనే కలిసి ఉందాం అనుకుంటున్నారా? అరే హర్ష, రియల్లీ నువ్వు చేసేది చాలా మంచి పని రా. అరే మీరంతా కూడా మనల్ని చూసి నేర్చుకోవాలి. ఆడేదో 2 లక్షలు దాచాడంట, నువ్వు 1 లక్ష దాచావు. మీరంతా వెళ్తారు, మీకోసం మీ ఫ్యామిలీ ఎదురు చూస్తుంటాయి కదా. నువ్వు వెళ్ళి 2 లక్షలు గెలవచ్చు, 2 లక్షలు 4 లక్షలు అవుద్ది. నీతో ఆడినోడు పోతాడు కదా, అప్పుడు ఆడి ఫ్యామిలీ కూడా బాధపడుతుంది కదా. 2 లక్షలు నువ్వు లాస్ అయితే ఈ సంవత్సరం కష్టపడిందంతా పోయినట్టేగా. ఒకసారి ఆలోచించండి రా. నేను చెప్పింది మీలో చాలామందికి నచ్చకపోవచ్చురా. మీకు ఫ్యామిలీలు ఉన్నాయని గుర్తుంచుకోండి ఒకసారి, సరేనా? మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయబాకండి. అరే నువ్వు చెప్పింది నిజమేరా. వెళ్తా, బరిలోకి వెళ్తా, ఎన్ని చేస్తా, కానీ డబ్బుల మీద ఖర్చు పెట్టను.